ఇది నా వాక్య పట్టణము బైబిల్ గ్రంథంలో నుంచి 119వ కీర్తన 50వ వచనం చదువుకుందాం. కీర్తనలు 119వ అధ్యాయము 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని నామానికి స్తోత్రములు. ఆరాధించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు చేరి వచ్చిన సంఘ విశ్వాసాలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. ఈరోజు మనము చెప్పుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, శ్రమలలో ఆదరించు దేవుడు, లేదా నీ ఒంటరితనములో నీకు తోడుగా నిలిచే దేవుడు. ఇది ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోండి. మనము మీ పరిస్థితులను బట్టి మీకు మీ ఆత్మీయ ఎదుగుదలకు ఆత్మీయ ఆహారాన్ని అందించాలని ఈరోజు ఆలోచన చేసి ఈ పాఠాన్ని తీసుకున్నాను. బైబిల్లో నుండి మనం తమ్ముడు వాక్య పఠనం చదివిన రీతిగా, బాధలలో నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, బాధలలో నాకు నెమ్మదిని కలిగించుచున్నది అనేది మీరు వాక్య పఠనంలో చూశారు. కొరింథీయులకు రాసినటువంటి బైబిల్లో నుండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం దాకా చదువుకుందాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. గమనించండి ప్రియులరా, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. గమనించాలి, పౌలు గారు క్రైస్తవులుగా మారిన తర్వాత, దేవుణ్ణి నిజ దేవుణ్ణి ఎరిగిన తర్వాత, ప్రభువును నమ్ముకున్న తర్వాత శ్రమలు రావు, కష్టాలు రావు, బాధలు రావు, ఇబ్బందులు ఇరుకులు మనకు ఉండవని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ప్రభువుని నమ్ముకున్నా కానీ, నిజ దేవుని దగ్గరకు వచ్చినా కానీ, సంఘములో చేర్చబడినా కానీ శ్రమలు అయితే కంపల్సరీ మనిషికి వస్తుంది. కానీ ఆ శ్రమలలో, ఆ కష్టాలలో, ఆ కన్నీళ్లలో, ఆ ఇబ్బందులలో దేవుడు తనను నమ్ముకున్న వాళ్ళని ఆదరిస్తాడు. దేవుని ఆదరణ ఎప్పుడు మనకు సమీపంగా ఉంటుంది. ఎప్పుడు ఆయన దగ్గర నుంచి మనం ఓదార్చబడతాం, ఆదరించబడతామంటే శ్రమల మార్గములో మనము నడిపించబడేటప్పుడు, శ్రమలలో ఉన్నటప్పుడు దేవుని ఆదరణ కొదువు లేనిదిగా మనకు అనుగ్రహించబడుతూ ఉంటుంది. కనికరం అనేది దేవుడు మన మీద చూపిస్తూనే ఉంటాడు. ఈ ఆదరణ గురించి మనకు పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, శ్రమలలో, ఎప్పుడండి, ఎప్పుడు శ్రమలలో ఉన్న వాళ్ళని, శ్రమలలో నడిపించబడుతూ ఉన్న వారిని తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఆదరిస్తాడు అని ఎవరు చెప్తున్నారు మనకంటే? పౌలు గారు అనుభవించి
ఆయన వాటిల్లో మెలిగి నడుచుకున్నవాడుగా ఉండి శ్రమలనేవి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి వస్తాయి. శ్రమలనేవి దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి వస్తాయి. బాప్తిసం తీసుకున్నా, ప్రభు సన్నిధిలో నువ్వు వెదిగించబడుతూ ఉన్నా, నువ్వు దేవుని దగ్గర నీ విశ్వాస యాత్రను ప్రారంభించిన ఆ విశ్వాస యాత్రలో నువ్వు ఎదుర్కోవాల్సినవి అనేకమైనటువంటి శ్రమలు. ఈ శ్రమలనే ఈ భూమి మీద మనిషికి వస్తాయి. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి. ఇప్పుడు బాధలు లేని వాళ్ళు ఎవరు చెప్పండి? బాధలు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరిని అడిగినా నీకు బాధలు ఉన్నాయా అని అడిగితే ఏం చెప్తారండి? ఏం చెప్తారు? బాధలు ఉన్నాయి, ఎందుకు లేవు అంటారు. లేవు అనే వాళ్ళని ఎవరు నన్ను చూపెట్టండి భూమి మీద. వాళ్ళు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా లోకంలో బ్రతికినా ఏ మనిషికైనా భూమి మీద ఉన్నటువంటి మనిషికి కంపల్సరీ ఏముంటుందండి? ఏముంటుంది? కంపల్సరీ బాధలు ఉంటాయి. బాధలు లేని మనిషి అంటూ భూమి మీద ఉండడు. అందరికి బాధలే. అంతెందుకండి, ఒక స్కూల్కి వెళ్ళే పాపను అడిగానండి నేను. పాపను అడిగాను, ఏమని అడిగానంటే, పాప చదువుకున్న వాళ్ళకి అంత హ్యాపీగా ఉంటుంది కదా చదువుకున్న రోజుల్లో అన్నాను. అలా అనబాకండి అన్నా అన్నది. ఏంటమ్మా అన్న. ఏంటమ్మా అంటే అని చెప్తుంది, బాధలు మాత్రం తప్పటం లేదన్నది. ఏమ్మా అన్న. ఏంది అన్న, స్కూల్లోకి వెళ్తే మాకు ఎన్ని బుక్స్ ఇచ్చేశారు, ఆ బ్యాగ్ రోజు మోసుకొని వెళ్ళాలి, మోసుకురావాలి, నాకు ఎంత బాధ వస్తుంది అన్నది. బాగున్నావా పాప అన్నదానికి బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేదని చెప్పింది. అర్థమైందండి? అర్థమై ఉంటుంది అనుకుంటా. కాబట్టి బాధలు లేని మనిషి అంటే ఎవరు భూమి మీద లేరు అనేది మనకు అర్థమవుతుంది. కోడాలని అడిగితే అత్తే నా బాధ అని చెప్తుంది, అత్తను అడిగితే కోడాలే నా బాధ అని చెప్తుంది. అర్థమైందా? భర్త ద్వారా భార్యకి బాధలు, భార్య ద్వారా భర్తకి బాధలు, వీళ్ళిద్దరు ద్వారా పిల్లలకు బాధలు. బాగానే ఉన్నాం కానీ బాధలు అయితే తప్పటం లేదు, సమస్యలు అయితే తప్పటం లేదు, కష్టాలు అయితే పోవడం లేదు, శ్రమలు అయితే నన్ను విడిచిపెట్టడం లేదు అని చెప్తున్నారు. ప్రభువుని నమ్ముకున్నా కానీ ఎందుకు వస్తున్నాయి అన్నయ్య కష్టాలు? మేము బాప్తిసం తీసుకున్నాంగా, సంఘానికి బాగానే వస్తున్నాముగా, ఎందుకు వస్తున్నాయి శ్రమలు మాకు అంటున్నారు. శ్రమలు అంటూ మనిషికి భూమి మీద దేవుడిచ్చినటువంటి ఒక వరం అది. శ్రమలు అనేవి కంపల్సరీ వస్తాయి. కానీ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి అయితే ఆయన ఆదరణ సమీపంగా ఉంటుంది. ప్రభువుని నమ్మనోళ్ళకి ఇంకెవరు ఆదరిస్తారో నాకైతే తెలియదు. అందుకని పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారంటే, ఆయన శ్రమలలో మమ్మల్ని ఆదరించింది దేవుడు. దేవుని చేత మీరు ఆదరించబడాలనుకుంటున్నారా? అయితే శ్రమలలో దేవుని యొద్ద నిలబడండి. మనం ఏమనుకుంటూ ఉంటామంటే, మన నిజ జీవితంలో ఏమనుకుంటూ ఉంటామంటే, శ్రమలు నాకు వస్తున్నాయంటే, కష్టాలు వస్తున్నాయంటే, కన్నీళ్ళు వస్తున్నాయంటే, ఎంబడి శ్రమలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయంటే ఖచ్చితంగా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అనే సందేహం మనకు వస్తూ ఉంటుంది. శ్రమలు, కష్టాలు, బాధలు, కన్నీళ్ళలో మేము ఇబ్బంది పడిపోతూ ఉన్నాం, తల్లడెళ్ళిపోతూ ఉన్నాం. నిలబడలేని పరిస్థితి, ఉపద్రవాల వలె మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి శ్రమలు అన్నప్పుడు మనకున్న డౌట్ ఏందండి? ఖచ్చితంగా నాకు ఈ శ్రమలు వస్తున్నాయంటే, ఈ కష్టాలు వస్తున్నాయంటే, ఈ సమస్యలు వస్తున్నాయంటే ఖచ్చితంగా దేవుడు నా చెయ్యిని విడిచిపెట్టేశాడని మనం అనుకుంటూ ఉంటాము. కానీ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టలేదు, కానీ మిమ్మల్ని ఆదరించి నిమిత్తమై, మిమ్మల్ని
ఆయన ఓదార్చి నిమిత్తమై మనం అనుకుంటే ఓదార్పు యాత్ర చేస్తున్నారు ఒక ఆయన. ఎవరిని ఓదార్చేదానికి? ఆయన అభిమానుల్ని ఓదార్చేదానికి. కానీ దేవుడు కూడా ఓదార్పు యాత్ర చేస్తున్నాడు. ఎవరిని ఆదరించేదానికి, ఎవరిని ఓదార్చేదానికంటే దేవుని కొరకు శ్రమలు అనుభవించే వాళ్ళని ఆదరించుటకు దేవుడు ఆదరణ వాళ్ళకి సమీపముగా ఆయన ఉంచుతాడు. ఎప్పుడు తెలుసా? శ్రమలలో ఉన్నప్పుడు. ఎప్పుడు దేవుడు మనకు ఆదరణ ఇస్తాడో ఎప్పుడు చెప్పండి? శ్రమలలో ఉన్నప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటానన్నాడు. 91వ కీర్తన 10వ వచనం. 91వ కీర్తన 10వ వచనం. 91వ కీర్తన 10వ వచనం అండి. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి శ్రమలలో నేను అతనికి తోడైయుండును. అతనిని విడిపించే శ్రమలలోంచి గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత. ఎప్పుడు తోడుగా ఉంటాడంట దేవుడు మనకు? ఎప్పుడు తోడుగా ఉంటాడంట? శ్రమలలో నేను అతనికి తోడుగా ఉండేదను. అతన్ని విడిపించి ఏం చేస్తాడంట? గొప్ప చేసే బాధ్యత కూడా నాదే. ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించింది ఎవరు? బానిసత్వం నుంచి విడిపించింది ఎవరు? సమస్యల నుంచి విడిపించింది ఎవరు? వాళ్ళు ఆర్తనాదాలు, వాళ్ళ మూలుగులు, వాళ్ళ మొరలినింది ఎవరు? దేవుడు. ఎందుకని? వాళ్ళని ఆదరించే దాని కొరకు, ఓదార్చే దాని కొరకు దేవుడు ఏం చేశాడట? ఏం చేశాడు? వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళని పోషించి సంరక్షించి కాపాడుకొనుచు, కంటి పాప వలె కాపాడుకొనుచు, కొనకక నిద్రపోక వాళ్ళని రక్షిస్తూ వాళ్ళ ప్రయాణాల్లో తోడుగా ఉన్నాడు దేవుడు. అర్థమవుతుందా? శ్రమలలో ఉన్నప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నాడు. మనం ఏమనుకుంటామంటే ఒక 50 బస్తాలు ఒడ్లు బస్తాలుండి జతలు బట్టలు బీరువా నుండి పేర్చుకొని డజన్లు ఏమంటారు, సవర్లు అంటారా, బంగారు ఒళ్ళంతా ధరించుకొని, అర్థమైందా, కడుపులో చల్ల కదలకుండా తిన్నామా మంచం ఎక్కువ పునుకున్నామా, మళ్ళీ లేసామా తిన్నామా మళ్ళీ మంచం ఎక్కువ పునుకున్నామా అట్టుంటే అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? అబ్బా దేవుడు అంటే నాకే ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, అంతే కదండి. అప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నారని మీరు అనుకుంటారు. కానీ దేవుడు అలా చెప్పటం లేదు. శ్రమలలో నీకు తోడై ఉంటాను అంటున్నాడు దేవుడు. ఎప్పుడు ఉంటాడంట? శ్రమలలో నేను విడిచిపెట్టలేదు. శ్రమలలో నీకు తోడై ఉండాలని ఆయన శ్రమల మార్గాలలో నిన్ను నడిపించుకుంటున్నాడు, నీకు పాఠాన్ని నేర్పించుకుంటున్నాడు, నిన్ను అనుభవాలతో తీసుకుని. అసలు శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమలు రావాల్సిన అవసరం ఏంటి? శ్రమలు ఎందుకు వస్తాయి మనిషికి భూమి మీద? శ్రమలు ఎందుకు వస్తాయి? ఒకసారి ఏబు గ్రంథానికి వెళ్దాం. మనిషికి శ్రమలు ఎందుకు వస్తాయి? ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, ఏం చేస్తే వాటి నుంచి మనం లేడిపిస్తాడు? ఒకసారి చూడండి. ఏబు గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనాలు. 6-7 వచనాలు. ఏబు గ్రంథం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు. బాగా చదువునా? 6-7. 5వ అధ్యాయము శ్రమ 5వ అధ్యాయం 6వ వచనం 7వ వచనము. శ్రమ ధూళిలో నుండి పుట్టదు. అది శ్రమ ధూళిలో నుండి పుట్టదు. ధూళి అంటే ఏంటి? దుమ్ము, మట్టి. శ్రమ అనేది ధూళిలో నుండి పుట్టదు. బాధ భూమిలో నుండి మొలవదు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ శ్రమ? ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బాధలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ధూళిలో నుంచి శ్రమ రాదు, భూమిలో నుంచి బాధ మొలవదు.
నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నిప్పు రవ్వల పైకి ఎగిరినట్లు నరులు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఇది ఒక ఎక్స్ప్రెషన్, డీప్ ఎక్స్పీరియన్స్, లోతైన అనుభవాలు. ఆ అనుభవము రావాలని శ్రమానుభవాలు కొరకే నరులంట భూమి మీదకి ఏం చేస్తున్నారంట? పుడుతున్నారు. ఎందుకు పుడుతున్నారు నరులు? ఎందుకు పుడుతున్నారు చెప్పండి? శ్రమ అనుభవాలు మీకు ఉండాలి. అనుభవాలంటే మీరు వాటి యందు నడుచుకొని అందులో ఉన్నటువంటి బాధ ఏంటో, కష్టమేంటో, కన్నీళ్ళేంటో అనుభవించిన వారుగా ఉండాలని శ్రమానుభవాలలోనే పుట్టిస్తున్నాడు అటు దేవుడు. అందుకే పుట్టిస్తున్నాడు, శ్రమలు అనుభవించాలనే పుట్టించాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభువుని నమ్ముకుంటే మీకు ఏ కష్టాలు వచ్చినా పోతాయి. కొంతమంది యాడ్ ఇస్తూ ఉంటారు, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ఏందది? ఏమని? ప్రభువుని నమ్ముకోండి, ఏం పోతాయంట? శ్రమలన్నీ పోతాయి. ప్రభువుని నమ్ముకోండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ప్రభువుని నమ్ముకమ్మా, నీ అనారోగ్యము బాగా అయిపోద్ది, రోగం పోతుంది, కడుపు నొప్పి ఉన్నారా అండి, ఇంకా ఏం చెప్తారు? కోర్టు సమస్యలు ఉన్నారా అండి, ఇంకేం చెప్తారు చెప్పండి? ఇంకెన్నెన్నో చెప్తుంటారు, వింటారు. మనోళ్ళు వాక్యాన్ని నమ్మరు కానీ కడుపు నొప్పి పోతుందని మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దెయ్యాలు ఉన్నారా అండి, రోగులు ఎంతమంది ఉన్నారా అండి, స్వస్థపరుస్తాము. బాధలున్నా, మీకు వాంతులు అవుతున్నా, అది కూడా చెప్పాడు ఒక అతను దాంట్లో. కడుపు నొప్పి ఉన్నా అంటే ఈ డాక్టర్లు చేసేవన్నీ ఎవరు చేసేస్తున్నారు? ఇప్పుడు సేవకులు చేసేస్తారంట. రండి మా దగ్గరకు రండి, మా సంఘానికి వచ్చిండి, ఇవన్నీ మీకేమైపోతాయి? పోతాయి. ఏమండి, అర్థమవుతుందా? పోతాయా? ఇంకొక అనౌన్స్మెంట్ ఏం చెప్తాడంటే, ఇంకొక అతను వచ్చి, మా సంఘానికి వస్తే మీకు చీపురు కట్టిస్తాడు దేవుడు, మా సంఘానికి వస్తే కొత్తిమీర కట్ట కూడా ఇస్తాడు. ఏమ్మా, అది కూడా చెప్తున్నాడు ఈ మధ్య. ఆమె ముసలాముండే, సార్ కొత్తిమీర కట్ట చీపురు కట్ట అని ఇచ్చేది మీరా? దేవుడు ఇచ్చేదా? మెంతులు ఆవాలు కూడా బెటరా అంటుంది ఆవిడ. పెడతాడు కూర వండుకోమని. ఎట్టెట్ట పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి మన జీవితాల్లో అంటే, ఇదే పరిస్థితుల్లో నడుస్తున్నారు జనాలందరూ కూడా. ఏదైతే లాభం ఉండాలి ప్రభువుని నమ్ముకుంటే, మీకు లాభం అంటూ ఒకటి ఉందే, లేదని చెప్పలేదు దేవుడు, ఉందే. కానీ దానికి ముందు నువ్వు శ్రమలు అనుభవించాలి. ఏ తండ్రి అయినా తన కుమారుడు శ్రమలలో నడుచుకొని మనుషుల మధ్య మెలిగి వాళ్ళు లోటుపాట్లు తెలుసుకొని రాజ్యపాలన చేయాలని ఒక రాజు కోరుకుంటాడు. ఒక మనుషుల భావాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు ఎరిగిన వాడే రాజుగా నిలబడాలి, ఏలుబడి చేయాలి. ప్రజల సమస్యలు అంటే ఏందో తెలియదు, వాళ్ళ బాధలు అంటే ఏందో తెలియదు అనేవాడు రాజు అయితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? అలాంటి వాళ్ళు వద్దు. అందుకనే కోటీశ్వరుడైనటువంటి ఒక తండ్రి గారు కూడా తన కుమారుణ్ణి ఏమనుకుంటాడంటే, శ్రమల మార్గాల్లో నడిపిస్తే ఇడికి కొన్ని తెలుస్తాయి. ఏమ్మా, అర్థమైందా? కొన్ని అడిగిన వల్ల ఇచ్చేస్తే దాని విలువ తెలియదు. కానీ కొన్ని సందర్భాలలో తండ్రి కోటీశ్వరుడైన వాడికి కొన్ని లక్షణాలు, గుణాలు రావాలంటే, వాడు గుణపడాలంటే వాడిని ఖచ్చితంగా ఎక్కడి నుంచి పెంచాలని? జీరో దగ్గర నుంచి తీసుకొని వచ్చేయాలి. ఎందుకు తీసుకురావాలి? డబ్బు కంటే ముఖ్యం, బంగారు కంటే ముఖ్యం వాడు గుణం అవసరం. వాడు మంచితనం కావాలి. ఆ మంచితనం రావాలంటే ఒక పేద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకురావాలి.
ఒక లేమి పరిస్థితి నుంచి అతన్ని తీసుకురావాలి. ప్రభువా నాకు ఒక బిల్డింగ్ ఇచ్చి ప్రభువా అనగానే ఇచ్చేయకూడదు. ఇచ్చేసే శక్తి లేదంటే ఉంది. ఎందుకంటే శ్రీమంతుడు ఆయన శ్రీమంతుడు, కానీ ఇచ్చేస్తాడు. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే అది కాదట. నరుల్ని ఎందుకు పుట్టించాడంట ఆయన? ఎందుకొరకు పుట్టించాడు ఆయన? నరులు శ్రమానుభవంకే పుట్టుచున్నారు. శ్రమను అనుభవించే వాళ్ళుగా ఉండాలి. ఎందుకొరకు ఉండాలి? శ్రమలు ఇప్పుడు ఎందుకు పుట్టించాడు? మనల్ని అనగానే ఎందుకు పుట్టించాడు? శ్రమల కోసం. ఒక చిత్రకారుడు ఒక బొమ్మని డిజైన్ చేశాడు. దాన్ని డిజైన్ చేసేటప్పుడు ఆ బొమ్మలో అనేక కోణాలు కావాలని కోరుకుంటాడు. ఏ కోణాలయ్యా? అనేక రకాలైనటువంటి ఒక చిత్రమైన బొమ్మగా ఉండాలి అని కోరుకుంటాడు. దేవుడు కూడా ఏం చేశాడో తెలుసా? మనలో సంతోషం ఒక్కటే చూడాలనుకోవటం లేదు ఆయన. ఆ చిత్రమైన ఆ డిజైన్ చేసినటువంటి ఆ బొమ్మలో కోరుకున్నటువంటి కొన్ని లక్షణాలు దేవుడికి కావాలి. ఆ లక్షణాలు, ఆ ఫీలింగ్స్, ఆ మనోభావాలు, అందులో నుంచి వస్తున్నటువంటి ఒక ఉన్నతమైన అనుభవపూర్వకమైనది ఒకటి కావాలి దేవుడికి మనలో నుంచి. ఈ బొమ్మలో నుంచి ఆ ఫీలింగ్స్ అనేవి లేకపోతే మనం అసలు మనుషులమే కాము. ఆ ఫీలింగ్స్ కావాలని ఒక బొమ్మని ఆయన డిజైన్ చేశాడు. ఆ బొమ్మలో ఇవన్నీ చూడాలనుకున్నాడు. కానీ బొమ్మ మాత్రం వర్షానికి కరిగిపోయేటట్టుగా చేయలేదు. ఏదో బొమ్మలు పెట్టినట్టు పంపిట్టు. రారట్రా, పంపి ఫాస్ట్గా రా. ఈ బొమ్మని తయారు చేసింది ఎవరు? దేవుడు. మనం ఏమన్నా ముక్కు పెట్టామా, చెవులు పెట్టామా, కండ్లు పెట్టామా? ఎవరు డిజైన్ చేసింది? దేవుడు దీన్ని విచిత్రంగా సెట్ చేస్తాడు కదా. సెట్ చేసినప్పుడు ఈ బొమ్మ రోజంతా నవ్వుతూనే ఉంటే బోరు కొట్టేస్తుంది. ఇందులో ఏం కనిపించాలనుకున్నాడంటే దేవుడు, ఈ బొమ్మలో ఏడుపు కనిపిస్తే బాగుంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది ఈ బొమ్మ, నేను చేసిన బొమ్మ? నెక్స్ట్ ఏం కనిపించాలి? బాధ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అర్థమైందా? తర్వాత వచ్చి సంతోషం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఆనందం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఎన్ని రకాల కళలు కనిపిస్తేనే దాన్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తికి సాటిస్ఫాక్షన్ అవుతుంది. అర్థమైందా? అందుకని దేవుడు ఏం చేశాడంటే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడో చూద్దాం. ఈ శ్రమలు వచ్చేదానికి కారణము దేవుడు ఆజ్ఞాపించి దేవుడు పెట్టినవే. ప్రసంగి గ్రంథము సుఖదినమునందు సుఖముగా ఉండు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? సుఖం కూడా ఉంది నీకు, శ్రమే కాదు సుఖం కూడా ఉంది. సుఖదినమందు ఎలా ఉండాలి? నువ్వు సుఖముగా ఉండుము, సంతోషంగా ఉండు. ఆపద్దినమునందు యోచించుము. ఆపద దినం వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆలోచించేయి. తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకోకుండా దేవుడు జతపరిచి ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట దేవుడు? సుఖమిచ్చేది ఆయనే, జతపరిచేది ఏమేమి జతపరచడు. ఎప్పుడు జతపరుస్తాం మనము? ఎవరూరిని జతపరుస్తాం మనం? మనకి తెలిసింది ఎవరూరిని జతపరుస్తాం. అది ఏ అబద్ధాలు చెప్పైనా సరే ఏం చేసేయాలా? వాళ్ళిద్దరిని జతపరిచేయాలి. అది జతపరిచేది మీకు తెలుసు, కానీ దేవుడికి ఏం తెలుసు? సుఖాన్ని దుఃఖాన్ని రెండిటిని జతపరిచి మనిషి జీవితంలోనికి ప్రవేశపెట్టింది దేవుడు. అందుకొరకే సంతోషం వచ్చినప్పుడు సంతోషంగా ఉండు,
దుఃఖ దినమందు నువ్వు ఆలోచన చేస్తా ఉండు. సంతోషం వచ్చినప్పుడు కూడా కొంతమంది ఆ సంతోషాన్ని యూజ్ చేసుకోకుండా మొహము కింద పెట్టుకొని ఎప్పుడు చూసినా మొహంలో కలే కనబడదు, మొహం ముడుచుకొనే జీవిస్తుంటారండి. మొహం ముడుచుకునే ఉంటారు. ఏందో బస్ స్టాండ్లో బ్యాగ్ పోగొట్టుకునే వాళ్ళలాగా, సినిమా వాళ్ళు ఎవరు పాపకాను సమోసా ఇవ్వలేదు నాకు అన్నట్లుగా. అర్థమైందా? ఎప్పుడు చూసినా కళ లేకుండా, సంతోషం లేకుండా నా బ్రతుకులు ఎప్పుడు ఎలా ఉంటుంది? నా బ్రతికేంది? నా బ్రతికి ఇంతేనే. నీ చింత పడుతూ ఉంటే నమ్మ అంటేనే చింత పడుతూనే ఉంటాడు. ఆ చింత చెట్టు కింద కూర్చునేట్టే ఉంటారు. ఏంది కారణము వీళ్ళకి? ఏం జరిగింది వీళ్ళ జీవితంలో అంటే ఏమీ జరగలేదు. సంతోషము వస్తుంది, దుఃఖము వస్తుంది. కానీ సంతోషాన్ని కూడా ఏం చేసుకుంటున్నారు వీళ్ళు? ఏం చేసుకుంటున్నారు? సంతోషం వద్దు, నాకు ఎప్పుడు ఏం కావాలి? దుఃఖమే కావాలి. నాకు ఆనందమే వద్దు, నేను ఎప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకున్న విషయాల్లోనే ఉంటాను అని అంటారు. మనిషి జీవితానికి కళాపోషణ అనేది ఏదన్నా దేవుడికి అనుగ్రహిస్తే ప్రతి దాని దగ్గర మనం ఏం ఆలోచిస్తున్నాం? ఉన్న దాంతో తృప్తి పడాలి. ఏమ్మా, ఏదో లేదు, పక్కింటోళ్ళు పిజ్జు కొనుక్కున్నారు, నాకేమి లేదు. పక్కింటోళ్ళు ఇల్లు లేపేస్తున్నారు, పైన కూడా కట్టేస్తున్నారు, పైన డాబా మీద మిద్ది కట్టేస్తున్నారు, నాకేమి లేదు. వాళ్ళు ఏంది బంగారు గోల్డ్ చైన్ కొన్నారు, నాకేమి లేదు. వాళ్ళు కమ్మలు పెట్టుకున్నారు, నాకేమి లేదు. ఏనన్నా వీటికి అచింత నీకు శ్రమలో, బాధలో. పక్కింటోళ్ళందరూ అయ్యి కొనుక్కుంటున్నారు, సోఫా కొనుక్కున్నారు, డబ్బల కట్టు మంచం కొనుక్కున్నారు, నాకేమీ లేదు. దే చింత, అదే చింత. మా ఆయన నా మాట వినటం లేదు, అందుకే నేను ఎప్పుడు ఇట్లానే ఉంటాను. నా భార్య నా మాట వినటం లేదు, నేను ఇంతేను. పిల్లల మాట వినటం లేదు, పిల్లలు ఎప్పుడు చూసింది ఎలాగే ఉన్నారని నువ్వేమైపోతున్నావు? నీ పర్సనల్ లైఫ్ నీది, నీ జీవితం నీది. సంతోషం వచ్చినప్పుడు సుఖదినం మంది ఎలా ఉండాలి? నువ్వు దుఃఖంగా ఉండి, దుఃఖం వచ్చినప్పుడు సంతోషంగా ఉండి. ఆ సంతోషం అయితే రాదులేండి. నీకేం కొదువు చేశాడు దేవుడు? ఉన్నదాంతో తృప్తిపడు. లేని వాటి ఎందైనను మనకు అందని వాటి ఎందను మన మనసుని అభ్యాసం చేసుకోకూడదు కదా. సొలొమోను గారు అన్నారు, ఏమని? నాకు హెచ్చు వాటిలో ఎందు లేదు అట్టని చెప్పేసి దొంగగా మారేదానికి మరీ ఏన స్థితి లేదు. మనకందరికీ దేవుడు సమృద్ధిగాని ఇస్తున్నాడా లేదా? ఉన్నాయా లేదా? ఉన్న దాంతో తృప్తి పడే మనసు నీకుందా? లేదు. కాబట్టి నీకు శ్రమ, చింత, బాధ. అదే నీ బాధ. ఏంది నీ బాధ అంటే, పక్కింటోళ్ళు ఎదిగిపోతా ఉన్నారు, మనం ఎదగలేకపోతున్నాం. పక్కింటోళ్ళు ఏదో అంటూ ఉన్నారు, వాళ్ళు ఏదో కొనేస్తూ ఉన్నారు, మనం మాత్రం ఏడే ఉన్నాం. ఇదే నీకు శ్రమ, బాధ, వేదన, మనోవేదన, దుఃఖమా? సంతోషకరమైన మనసు ఆరోగ్యానికి కారణం. అదే కదా చెప్పింది. అందుకని దేవుడు ఏం చేశాడంటే, సుఖ దుఃఖాలని ఏం చేశాడంటే ఆయన జతపరిచింది ఆయనే. ఈ భూమి మీద ఉన్న ఏ భక్తుడికైనా, ఎలాంటి వ్యక్తులకైనా తప్పవు, గుర్తుపెట్టుకోండి. కానీ ఈ రెండు విడిపోయే రోజు ఒక రోజు ఉంటుంది. ఏ రెండు? దుఃఖము, సుఖము. సుఖం అనేది నీవు స్వర్గం చేర్చబడుతా, నిత్య జీవానికి వెళ్ళిపోవటం. దుఃఖం అనేది నరకానికి చేర్చేది. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, సుఖాన్ని ఎత్తుక్కొని అరులు చాచుచు ఓట్ల వైపు పరిగెడుతూ ఉన్నారు చాలామంది. నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలా, ఇంకా కావాలి. ఒక ఎకరా సరిపోదు, 3 ఎకరాలు సంపాదించాలి. పరిగెత్తి వాడి జీవితం ఆయుష్కాలం ముగింపు అయిపోద్ది. నాకు ఇంకా డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి. డబ్బు కోసం పరిగెత్తి ఏదో రోజు అటాక్ అయిపోద్ది. ఏందది? హార్ట్ అటాక్. గుండు ఆగిపోద్ది. ఆ క్షణంలో నీ డబ్బు వస్తుందా?
రాదు. నీ ప్రాణం పరిగెత్తి 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 ఏట్ల కోసమో పరిగెత్తి క్షణము తీరిక లేదు, దంపడ ఆదాయం లేదని అవరేతరులు పరిగెత్తి నిద్ర లేకుండా, పొగులు పరిగెత్తి నిద్ర లేకుండా పరిగెత్తి పరిగెత్తి ఏమైపోతున్నారు మనోళ్ళు? చెప్పండి నాన్న, చెప్పండి. ప్రయాసలు పడుతున్నారు. దేని యందు? ప్రభువునందు కాదు. ప్రభువునందు అయితే మీరెవ్వరు నాకు ఉపయోగపడటం లేదు, ఎవ్వరు ఉపయోగపడటం లేదు. ఎందుకంటే మీరేదో మీ మీ ఆలోచనలతో చేసుకుంటున్నారు. సేవకుడు మాట కానీ సంఘం మాట కానీ వింటం లేదు. నేను ఒకటి చెప్తే మీరు ఇంకోటి చేస్తారు. ఒక ఆమె పద్ధతి అస్సలు నచ్చదు నాకు. ఎందుకు నచ్చదంటే ఆ క్రియలు బాగుండవు, ఆమెలో వచ్చేటువంటి గుణము మంచిది కాదు. మళ్ళీ అంటే దేవుడు అంటారు. ఏది దేవుని ప్రేమ? బైబిల్ ఏమి చెప్తుంది? కొవ్వుని దూడలను అర్పించుట కంటే, పొట్టేళ్ళ కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. సంఘానికి అవసరమైంది ఏంది? సంఘ సేవకులతో ఏకీభవించే విధానం లేదు. ఆయనతో మనకేం సంబంధం అనేట్లుగా ప్రవర్తిస్తున్నారు కదా. ప్రవర్తించుకోండి. ఎన్నిసార్లు చెప్తాం? మాకేం సంబంధమో, మాకేం అవసరమో, ఏదో అవసరానికి ప్రార్థనకు వచ్చి అటు కూర్చొని కనిపించేసి వెళ్ళిపోతే సరిపోద్దా? బాధ్యత లేదా నీకు? బాధ్యత లేదా? బాధ్యులు కారా మీరు? అందుకొరకే మిమ్మల్ని హెచ్చరించాలని ఈరోజు వాక్యం తీసుకుందాం. ఏ సన్నిహితం ఉండదు, ఏ సంబంధం లేదు. సేవకుడికి మాకు సంబంధం ఏ లేదన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు కొంతమంది. చెప్పినా వినరు. మళ్ళీ మేము భక్తులమే, దేవుని బిడ్డలమే. ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా దేవుని సన్నిధిలో పక్కన పెట్టేటిన. ఎవరో ఒరిజినల్ ఎవరో ఉంటారు, ఒక్కరో ఇద్దరు. వాళ్ళ పేర్లు చెప్పని అవసరం లేదు, క్రియలను బట్టి తెలుస్తాయి. ఓకే, సుఖ దుఃఖాలనే ఎవరు జతపరిచింది? దేవుడే. మళ్ళీ యోబు గ్రంథానికి వెళ్ళిపోండి. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనమేం చేయాలి? శ్రమలు వస్తాయి, వచ్చినప్పుడు ఏం చేయాలి? శ్రమలలో ఏం చేయాలి? మీకు శ్రమలు ఎందుకు వచ్చినాయి? దేవుడు పుట్టించింది అందుకు. శ్రమలలో మీరు నడవాలని పుట్టించాడు. శ్రమ అనుభవం మీకు రావాలి. ఏం రావాలంట మనకు? రావాలి? శ్రమ అనుభవం మనకు రావాలని అందుకొరకే పుట్టించాడు. సుఖ దుఃఖాలని జతపరిచాడు మనిషి జీవితంలో. చదవండి మళ్ళీ యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. 6 నుంచి చదివారు కదా, సరే 6 నుంచి చదవండి. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, శ్రమ ధూళిలో నుంచి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పురవ్వల పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను ఆ శ్రమలలో దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. అది చాలు. శ్రమలలో దేవుడు శ్రమ అనుభవాల్లో మనల్ని నడిపించినప్పుడు మనం ఏం చేయాలి? శ్రమలలో దేవునిని ఆశ్రయించాలి, మనుషుల్ని కాదు, మనుషుల మాటలను కాదు. ఏమండి, మనుషుల్ని ఆశ్రయించి మనుషుల మాటలు వింటే మనకు ఆదరణ దొరుకుతుందా? ఓదార్పు దొరుకుతుందా? చెప్పండి. మనుషుల వలన మనకు కలిగేది ఏంటంటే, ఒక కోతికి ఒక పుండు వస్తే ఆ పుండుని కోతులన్నీ ఏం చేస్తాయి? ఇంకో రాంత పెద్దది చేస్తాయి, చంపేస్తాయి. మనుషుల స్వభావాలు కూడా ఎలాంటి వాళ్ళు అంటే, మన యథాలం ఒక మాట చెప్తారు, అబ్బా వంశీ చాలా మంచోడు, లేకపోతే ఇంకీ బెదరు అబ్బా అంటారు. ఆయన అట్ట తిరగనిచ్చి మళ్ళీ ఏమంటారు? ఈడొకడు అంటారు. అంతే, మనిషి స్వభావం ఇది. నిందలేస్తారు, అవమానాలు చేస్తారు. మనకంటే వాళ్ళు గొప్ప అవుతా ఉంటే మన మీద ఈర్ష్యపడతాడు. అక్కడ మాటలు ఎక్కడికి తీసుకొని వస్తారు, ఆ ఇంటి సంగతులన్నీ తీసుకొని వచ్చి ఇంకొక ఇంట్లో చెప్తారు. మనుషుల స్వభావం. మంచిగా ఉండాలో చూస్తే ఏం చేస్తారు? కళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఏమైపోతాయి? మంచిగా ఉండాలని చూస్తే ఏమైపోతాయి?
కళ్ళు ఎర్రగా అయిపోతే ఏం చేస్తారు తెలుసు కదా. చల్లగా వీళ్ళని ఏదో ఒకటి చేసేయాలా, వీళ్ళ మీద బురద జల్లియాలా, వీళ్ళు నాశనం అయిపోవాలి. బొగ్గుమని పచ్చటి కాపురం ఏమైపోవాలి, బూడిద అయిపోవాలి అనే స్వభావాలతో కొంతమంది ఉంటారు. ఎవరో నూటికొకరు ఎవరో ఉంటారు మంచిగా చెప్పేవాళ్ళు మన కోసం. నువ్వు బాగుపడితే నాకు ఇష్టం, నువ్వు బాగుండాలి. ఏదో ఒక పాత సినిమాల్లో ఆ రోజుల్లో ఒక పాట వినిపించేది నాకు, నీ సుఖమే నేను కోరుకున్నాను. అది నిజంగా అయితే పక్కన వాళ్ళ సుఖం మనం కోరుకునే వాళ్ళమా చెప్పండి? పక్కన బాగుపడుతుంటే కోరుకునే వాళ్ళమా? వీళ్ళు ఎప్పుడు దొరకతారా, వీళ్ళు నాశనం ఎప్పుడు అవుతారా అని చూసేవాళ్ళే కదండి. కాబట్టి మనిషి దగ్గరికి వెళితే మనకు ఆదరణ కాదు దొరికేది. ఏం దొరుకుతుంది? ఇంకొక 2 పాయింట్లు వేస్తారు వాళ్ళు మనకు. ఏం పాయింట్లు చెప్పండి? ఒక అక్క వెళ్ళింది, ఏమ్యా ఆడ మీరు ఆటోలో వచ్చేటప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటారు నా కోసము, ఏం మాట్లాడుకున్నారు అని అడిగింది. ఏం మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు అని అడిగింది. ఆమెం పాపం వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు చెప్పింది ఏంది, పాపం మా అక్కని అనవసరంగా నేను ఆ రోజు అపార్థం చేసుకున్నాను, మంచిది అని చెప్పింది ఆవిడ. ఈమె దగ్గర ఇప్పుడు ఈమె ఏం చెప్పేస్తుంది, ఇక్కడ మాట మార్చేసి అవకాశం దొరికిందని, ఆయమ్మితో ఏం పని నీకు, ఆయమ్మి మంచిది కాదు అంటుంది నిన్ను, ఆయనతో బలకబాక అని చెప్పేసింది. నిజంగా అయితే మధ్యవర్తిగా ఉండేవాళ్ళు ఏమా డేంజర్. మీ జీవితాలలో, మీ కుటుంబాల్లో, మీ భార్య భర్తల మధ్యలో మధ్యవర్తుల్ని పెట్టుకోవద్దు. కొంప ముంచేది ఈ మధ్యవర్తులే. మధ్యవర్తి అనేది మనకు అవసరం లేదు. డైరెక్ట్ అటాక్, ఫేస్ టు ఫేస్ మాట్లాడండి, ఇబ్బంది లేదు. అర్థమైందా? అర్థమైంది. అందుకని నేను ఏది మాట్లాడినా కానీ డైరెక్ట్గా మాట్లాడేస్తుంటాను కొంతమంది దగ్గర. అది కొంతమందికి నచ్చదు పాపం. బైబిల్ కూడా అదే చెప్పింది, యథార్థవంతులు చెబితే వాళ్ళ కళ్ళకి ఎలా ఉంటుందంట, పొగేసినట్టు ఉంటుంది. మరి డైరెక్ట్గా తిడతాను, డైరెక్ట్గా మాట్లాడేస్తాను, డైరెక్ట్గానే వేస్తాను. అది వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, యథార్థవంతులు మాట్లాడితే అది పొగ అయిపోద్ది. ఇప్పుడు ఏమంటారు తెలుసా, అన్న పద్ధతులు నాకు నచ్చలేదు, అన్న నాకు నచ్చలేదు, అసలే నచ్చలేదు అంటారు. నచ్చకపోయినా పర్లే, డైరెక్ట్గా మాట్లాడటమే నా స్వభావం ఏందో మీకు తెలుస్తుంది. అందుకని డైరెక్ట్గా మాట్లాడండి. ఎవరి మీద కంటే వాళ్ళ మీద బాబాకండి. మళ్ళా ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే నేను యథార్థవంతరాలని అని ఆయన మీద బావద్దు. అనవసరమైన దాంట్లో ఇరుక్కోవటం. మనం కొంచెం సమయోచితమైన జ్ఞాన ఆలోచనలు ఉండాలి. మాట్లాడాలి, యథార్థంగా మాట్లాడాలి. ఎవరితో ఎలాగా అనేది మాట్లాడండి. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తావు? రాజును ఆశ్రయిస్తావా? అధికారులను ఆశ్రయిస్తావా? శ్రమలు వచ్చినప్పుడు మనుషుల్ని ఆశ్రయిస్తావా? ఎవరిని ఆశ్రయించమంటుంది శ్రమలలో బైబిలు? ఎవరిని? దేవునిని ఆశ్రయించు. ఎవరిని ఆశ్రయించాలి మన శ్రమలలో? ఏం దొరుకుతుంది దేవుని దగ్గర పోతే? ఏం దొరుకుతుంది దేవుని దగ్గర పోతే? మన శ్రమలలో, ఒంటరి జీవితంలో, మన యాత్రలో, ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలలో, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో, మన సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు, సమస్యలు మనల్ని కృంగదీసినప్పుడు, సమస్యలు మనల్ని కన్నీళ్ళ మధ్యలోనికి నెట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు, అందరూ మనల్ని చెయ్యి విడిచిపెట్టినప్పుడు, లోకమంతా మనల్ని విడిచేసి వెలివేసినప్పుడు, నిందల పాలు చేసినప్పుడు, అవమానాలు ఎల్లా మన మీద ఇసుమ వలె కక్కినప్పుడు గుర్తు చేసుకో, నిన్ను ఎవ్వరు అంగీకరించరు అంతా కూడా. అదే దేవుని దగ్గరికి వచ్చి చూడు, నా జీవితము నిత్యమైనదయ్యా. ప్రభు దగ్గరకు వచ్చారు పాపులు, నిత్యమైన బ్రతుకు నాది, నాలో ఏ మంచి లేదు, నేను చెడ్డవాడినయ్యా, నన్ను ఎవ్వరు చూసినా నన్ను ఎలివేశారు, నన్నంటూ ఎవ్వరు ఇష్టపడరు, నా మాట ఎవరు వినరు, నన్ను చూసేవాళ్ళు కూడా దూరపు చూపులు చూస్తారు. మనుషుల మధ్యలో ఉన్నాను ప్రభువా అన్నప్పుడు, అందరూ అసహించుకునేటువంటి జీవితంలో మనం ఉన్నప్పుడు
నన్నైతే నా ప్రభు నన్ను ప్రేమించాడు, నన్నైతే ఆయన నన్ను అత్తుకున్నాడు, నన్ను దగ్గర చేర్చుకున్నాడు. ఆ ఆదరణ, ఆనందము, ఆ ఓదార్పు వర్ణింప సఖ్యం కానిది. ఆయన ఓదార్చాడు కనుకే ఈరోజు ధైర్యంగా మీ మధ్యలో నిలబడుతున్నాను. ఆయన ఓదార్చాడు కనుకే ధైర్యంగా నేను ఈ రోజున బైబిల్లో నుంచి చెప్తున్నాను. దేవుడి చెంత చేరండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీకున్నటువంటి ఏ సమస్య ఉన్నా మనుషులతో చెప్పుకోవద్దు ప్రియులరా. మనుషులు నిన్ను ఏలని చేస్తారు. నువ్వు అనుకుంటున్నావు నా బాధ అర్థం చేసుకుంటారు మనుషులని. నువ్వు అర్థం చేసుకునేది కదా, అపార్థమే చేసుకుంటారు. నేను బలహీనరాల్ని, నేను ఈ విధంగా ఉన్నానని చెప్పు చూడు. నువ్వు నీ ముందు అలా అంటారు, కానీ నిన్ను పానిచ్చి 10 మందికి ప్రచారం చేసే వాళ్ళు కూడా వాళ్ళే. నీ గురించి అది. మనుషులతో జాగ్రత్తగా ఉండమని బైబిలే చెప్పి. ఏం చెప్పింది బైబిల్? మనుషులతో జాగ్రత్త, కుక్కలతో జాగ్రత్త, పిల్లులతో జాగ్రత్త, కప్పలతో జాగ్రత్త అని ఎక్కడ రాయలేదు. ప్రభు ఏమన్నారు తెలుసా? మనుషులతో జాగ్రత్తగా ఉండు, కేర్ఫుల్. అర్థమవుతుందా? ఇప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? పక్కింటికి వెళ్తుంది ఆ అమ్మాయి, చెప్తా ఉంటది, మా ఆయన కొట్టాడు, ఇదెట్టా అదెట్టా. అదేది దేవుని దగ్గర ఏడిస్తే ఎంత ఫలితం వస్తుంది? ఆడ మాత్రం మోకరించరు, ఆడ మాత్రం ప్రార్థన చేయరు, ఆయన్ని మాత్రం ఆశ్రయించడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోను. నాకు బాధ కలిగితే నా జీవితంలో, మా అమ్మ చనిపోయిన రోజుల్లో కూడా బాధ వచ్చినప్పుడు ఒంటరిగా వెళ్ళిపోవటమే నాకు ఇష్టంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? ఎవ్వరితో మాట్లాడాలనిపించదు, ఎవ్వరితో కూడా ఏం చెప్పాలనిపించదు. ఒంటరిగా వెళ్ళిపోయి మౌనంగా ఉండి మనసుతోనే దేవుణ్ణి, నాకు ఎవరున్నారు ఆకాశంలో నువ్వు తప్ప, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరని ఒంటరిగా వెళ్ళి దేవునితో గడిపేదే ఆశ్రయించటం. ఎవరిని? దేవుని పాదాల దగ్గర చేరిపోవాలి. శ్రమలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుణ్ణి ఆశ్రయించమంటుంది బైబిల్. అందుకని పౌలు గారు ఆశ్రయించాడు. పౌలు గారు ఆయన గురించి చెప్పింది ఏంటంటే, ఆయన ద్వారా మేము ఆదరించబడ్డాం శ్రమలలో. ఎవరో కాదు మమ్మల్ని ఆదరించింది, ఒక పిఎం కాదు, సీఎం కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మమ్మల్ని ఆదరించింది. దగ్గరికి పిలిచి ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో మనల్ని పిలిచి ఒకరోజు భోజనం తినండి మా దగ్గర అంటేనే గొప్పలు చెప్పుకుంటాం కదా. ఇప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు అంటున్నాడు. లోకాల్ని కలిగించినటువంటి దేవుడు ఎవరు ఆదరిస్తాడంట? మనల్ని ఎవరు ఆదరిస్తారు? దేవుడు. ఎవరిని ఆదరిస్తారు? శ్రమలలో ఉన్న వాళ్ళని, ఆయన కొరకు శ్రమ అనుభవించే వాళ్ళని. పౌలు గారి శ్రమలు ఎన్నో మనకి తెలుసు కదా. పౌలు గారి శ్రమలు ఏంటి? 2 కొరింథీ 11:23 పౌలు గారు ఏమేం పడ్డాడు శ్రమలో? 2 కొరింథీ పత్రిక 11:23 వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాణి వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడి, మరి అనేక పర్యాయములు చెరసాల్లో అపరిమితమైన దెబ్బలు తింటిని. ఏం చెప్తున్నాడు? చెరసాల అంటే జైల్లో కూడా వెళ్ళాడు ఆ పౌలు గారు. ఆ జైల్లోకి వెళ్ళాడు. జైల్లోకి మనం వెళ్ళిపోతే ఏమనుకుంటాం? దేవుడు నాకు లేడు, జైల్లో వేసేసారంటే దేవుడు నన్ను వదిలిపెట్టాడు అనుకుంటాం. కానీ పౌలు గారు ఎలా ఉన్నాడంట? చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని. ఏం తిన్నాడంటే పౌలు గారు? దేవుడు సేవలో పరిచర్య చేసే విషయాల్లో ఏనండి ఏం చేశాడంట ఆయన? చెప్పండి త్వరగా చెప్పండి, ముగిచేసి. ఏం చేశాడు? దెబ్బలు తిన్నాడు. దెబ్బలు మనం ఎప్పుడన్నా ఒకటన్నా తిన్నామా దేవుని కోసమా? ఒకసారి సువార్త కూడికి పెట్టి ఉంటే కొంతమంది వచ్చి బాక్సులన్నీ పైన కింద పడేసి ఇలాంటి బాక్సులు పెట్టి ఉంటే, మీ పాస్టర్ ఏక్కడమ్మని అర్థం చేస్తాం బిడ్డ ఓడి అన్నాడు. నేను పోయాను ఆడ వాక్యం చెప్తామని, పెద్ద వాక్యం ప్రిఫర్ అయిపోయా. అక్కడ పోతే ఒక్కరు లేరు ఆడ కూర్చొని. ఎక్కడికి వెళ్ళిపోయారు అబ్బాయిల్లో అనుకొని
క్రీస్తునందు ప్రియులారా, స్వార్థ కూటం ప్రారంభిస్తున్నాం, రండి రండి అంటూ ఒక్కరు రావట్లే. తలుపుల దగ్గర నుంచి ఇటు చూస్తున్నారు అమ్మలు. రాయలసీమ అది ఏందబ్బా ఒక్కరు కూడా రావటం లేదంటే ఒక అమ్మ వచ్చి, అయ్యగారు పెద్దరెడ్డి మనుషులను పంపించారు అయ్యగారు, వాళ్ళు మీ బాక్సులన్నీ కింద పడేశారు అయ్యగారు, నువ్వు కనిపిస్తాంట చంపేస్తారంట అయ్యగారు అని. ఏంది ఒక్క దెబ్బ కూడా కొట్టలే వాళ్ళని. అప్పుడు ఏమైపోయారు వాళ్ళందరూ? వెళ్ళిపోయారు వదిలేసి, సేవకుని వదిలేసి. అంతే కదా, సేవను వదిలేసి వెళ్ళిపోతారు. మేమైతే అలాంటి వాళ్ళం కాదు కదా. నిలబడి పాట పాడేసాను నేను. పాట పాడుతూ ఉన్నా మళ్ళీ కొంతమంది వచ్చి కూర్చున్నారు. ఎవరూ రాలాడ మళ్ళా. చూసారా, వాళ్ళకి పరీక్ష అది. ఈ దొంగ విశ్వాసలా నిజమైన విశ్వాసలా ఇల్లు ఏమనుకోవాలి ఇప్పుడు? ఒక్క దెబ్బన్న తిన్నారా దేవుని కోసం, పరిచర్య కోసం, దేవుడు సేవ కోసం ఒక్క చేతన్న దెబ్బ తిన్నారా? అంటే మమ్మల్ని కొట్టించుకోమన్నా పాస్టర్ గారు అనుకోవద్దు. ఒక దెబ్బన్నా తిన్నారా? తినలే. కానీ మనం దేవుని భక్తులమి, ప్రభువు బిడ్డలమి. చదవండి. అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. అనేక మార్లు ప్రాణాపాయాలలో ఉన్నాను. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. ఒక్కసారి రాళ్లతో కొట్టబడితిని. రాళ్లతో కూడా కొట్టారంట. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని. ఒక రాత్రింపగలు సముద్రంలో గడిపితిని. సముద్రం లోపల అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్య జనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదనములోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వల్లని ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా త్యాగారములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసాలతోను, చలితోను, దిగంబరత్వముతో ఉంటిని. ఇంకను చెప్పవలసిన అనేకమున్నవి. ఇన్ని శ్రమలలో కూడా దేవుణ్ణి వదలలేదు, ప్రభువుని విడిచిపెట్టలేదు పౌలు గారు. అందుకని దేవుడు ఆయన ఆదరిస్తున్నాడు. 1వ అధ్యాయం 3వ వచనంకి వెళ్ళిపోతాం చూడండి. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు ఉన్న దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగా విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుచున్నది. మీకు దేవుని ఆదరణ కావాలా వద్దా చెప్పండి. మాకేమొద్దు పాస్టర్ గారు, మా ఆయన మమ్మల్ని దగ్గర తీర్చుకొని ఆదరిస్తే చాలంటారా? చెప్పండి. మా తల్లిదండ్రులు మమ్మల్ని దగ్గరికి తీర్చుకొని ఆదరిస్తే బాగుంటుంది అంటారా? ఎవరు ఆదరణ మీకు కావాలి ఇప్పుడు? మనుషులు కాదు, దేవుని ఆదరణ మీకు కావాలా వద్దా? కావాలంటే శ్రమలలో మీరేం చేయాలి? శ్రమలలో మనల్ని నడిపిస్తున్న దేవుడికి లోబడి ఉండి ఆయనను ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి శ్రమలలో? నాకేమో ప్రార్థన చేయబుద్ధి కావటం లేదు పాస్టర్ గారు. ఏమ్మా ఎందుకు చేయబుద్ధి కావటం లేదు? ఆ శ్రమలు వచ్చేసినాయి నాకు ఎక్కువ. ఏం చేస్తూ శ్రమలు వస్తే దుప్పటి కప్పుకొని, దుప్పటి కాళ్ళు దన్ని కప్పుకొని, ముసుక వేసుకొని ఏం చేస్తుంటుంది? శ్రమలు వచ్చిన ఆమెకి ఏం చేస్తుంది? ఇక్కడ నిద్రపోతుంది. శ్రమలు వచ్చినప్పుడు నిద్రపోతుంది. కొంతమందికి అయితే శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉండాలో కూడా తెలియదు. ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటుందో తెలియదు. ఒక ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? ఇల్లు తగులుకోబోతా ఉంది. ఇల్లు తగులుకోబోయేటప్పుడు ఈమెం చేయాలి? పక్కన వాళ్ళని ఎలా పిలవాలి చెప్పండి? ఎలా పిలిస్తే వస్తారు? ఏం చేసింది? కుర్చీ తెచ్చుకొని, ఇసునగర్ర పట్టుకొని ఏమండి ప్లీజ్ మా ఇల్లు తగలబడిపోతుంది, ప్లీజ్ ఆరపుతారండి అంటే ఎవరు వస్తారండి? నీ కొంప తగలబడిపోతుంటే కుర్చీలో కూర్చొని
కొంతమందికి ఇలాంటి జ్ఞానం, కొంతమందికి నిద్రపోయే జ్ఞానం, కొంతమందికి ఏడ్చుచూ ఉంటారు. కానీ ఆ ఏడుపేదో దేవుని దగ్గర ఏడవరు, పోయి ప్రార్థన చేయరు, దేవుని సన్నిధికి రారు, ఆరాధనకి రారు. ఇది ఏం చెప్పాలి? ఇంకా దేవుణ్ణి ఆశ్రయించదు. పౌలు గారు ఆశ్రయించాడు శ్రమలలో. దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీలు కూడా ఉన్నారు. ఎవరు తెలుసా? చెప్పానా? బెత్లెహేం నుండి మోయాబు దేశం వెళ్ళాడు ఒక అతను, ఎలీమెలెక్ అని ఆయన, నయోమి. వాళ్ళకి 2 పిల్లలు. వాళ్ళ పేర్లు మొహలోను, కిల్లోను. వీళ్ళు మగపిల్లలు. వీళ్ళకి మోయాబు దేశం వెళ్ళిన తర్వాత మోయాబు దేశంలో ఉన్నటువంటి స్త్రీలని పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో ఒక ఆమె పేరు రూతు, ఒక ఆమె పేరు ఓర్ప. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి, బాధలు వచ్చేసినాయి. ఏంటంటే మామ చచ్చిపోయారు కదా అనుకునే లేకే పెద్ద కుమారుడు చచ్చిపోయాడు అనే లేకే మరిది కూడా చచ్చిపోయాడు. ఆ పేరు రూతు. అప్పుడు మగాళ్ళు అనే వాళ్ళు ఆ ఇంట్లో లేరు. వీళ్ళు యవ్వన స్త్రీలు, మోయాబు స్త్రీలు, చక్కటి చక్కని స్త్రీలు. ఇప్పుడు ఏం చేయాలి? మగ సంతానమే లేదు. వాళ్ళ బ్రతుకులో సంతాన ప్రాప్తి కూడా లేదు అక్కడ. అప్పుడు అత్తమ్మ పిలిచింది నయోమి, పిలిచి వారు రూతు రండమ్మా, ఇంకా నాకంటూ ఇంక పిల్లలు ఎవరు లేరు, మీ తల్లిదండ్రులకి అద్దెకి వెళ్ళిపోండి, మీరు మళ్ళీ పెళ్లి చేసుకొని సుఖంగా ఉండండి అని చెప్పింది. అప్పుడు ఓర్ప ఏం చేసిందంటే, మంచిది సలహా చెప్పావు అత్తమ్మ అని చెప్పి అత్తకి ముద్దు పెట్టేసి బయలుదేరి వెళ్ళిపోయింది. అప్పుడు రూతమ్మ మాత్రము ఆలోచించింది. ఏం ఆలోచించింది? చదువుతారా? రూతు గ్రంథం దీంట్లో 1వ అధ్యాయము 16వ వచనం. రూతు గ్రంథం ఫాస్ట్గా దీన్ని ముగించుకోవాలా. రూతు 1వ అధ్యాయము 16వ వచనం. ఆ అత్త చెప్పింది, మా ఊరికి వెళ్ళిపోతాను. నయోమి అన్నది, అమ్మ రారా, నా కాడ ఇంక ఊరు లేరు, మగ సంతానం లేదు గనక నేను వెళ్ళిపోతా ఉన్నాను, మా ఊరికి వెళ్ళిపోతున్నాను, బెత్లెహేంకి వెళ్ళిపోతున్నాను మళ్ళీ తిరిగి మీ దేశం నుంచి. దయచేసి మీరు నా మాటని వెళ్ళిపోయండి, పెళ్లి చేసుకోండి, హాయిగా ఉండండి, మీ తల్లిదండ్రులతో ఉండండి అని చెప్పింది అత్తమ్మ. చెప్తే అప్పుడు రూతు ఏమన్నది? అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాను కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పట్టబడదును. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను. ఏ కోడాలైనట్టు చెప్తాదా? చెప్పండి. భర్త చచ్చిపోయిన తర్వాత అత్తమ్మని, నీ బతుకు నువ్వు బతుకు చస్తావో బతకతావో నాకు అవసరం లేదు, కానీ నా దారి నాదే అత్తమ్మ అంటారు. కానీ ఈమె ఏం చేసింది? అత్తమ్మ నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీ దేశమే నా దేశము, మరణము తప్ప. ఒకవేళ నేనంటూ నిన్ను విడిచి వెళ్ళిపోయేది ఎప్పుడో తెలుసా? నేను మరణిస్తే నిన్ను విడిచిపెడతా, అంతవరకు మరణించినంత వరకు నీతోనే ఉంటా నా జీవితం అంతా. ఏ కోడలు చెప్తుంది ఇలాగా? అసలు జరిగిన సందర్భాలు ఏంది? ఏమనుకోవాలా? ఆమె ఆవేదన వ్యక్తం చేయాలడా? ఏం దరిద్రం పట్టిందో నా జీవితానికి, అనవసరంగా ఈ నయోమి కొడుకుల్ని పెళ్లి చేసుకొని భర్త చచ్చాడు, మరిది చచ్చాడు, మామ చచ్చాడు. ఏంది ఈ శ్రమలు? పైగా ఎవరెవరు మిగిలేమో, చిన్న కోడాలేమో తన దారి దాన్ని చూసుకుంది. నాకెందుకు వచ్చిన మంట? అత్తను చూడాల్సిన అవసరం. అత్త ఎలాంటిది? ముసలిది. ఇంక సాకితే నేను దాకాలి, నేను బతికేదే కష్టం, ఈమెని ఆడ బతికించుకునేది అనుకోవాలి కదా. ఆ శ్రమలలో బయలుదేరింది అత్తతో కూడా. మరణము తప్ప మనం లేది, విడదేయలేదు అత్తమ్మా అని బయలుదేరింది. వెళ్ళిన తర్వాత ఆ బెత్లెహేంకి వెళ్ళిన తర్వాత ఈ చరిత్ర అంతా వాళ్ళు చెప్పేస్తున్నారు. అక్కడ ఏం నయోమి ఏమైంది? ఈమెవరు? నీతో కూడా వచ్చిన ఆమె కోడలు. ఈమె ఏమంట అడిగి పెట్టిందో మీ ఇంట్లో?
భర్త చచ్చాడంటే, కొడుకు చచ్చాడంటే, చిన్నోడు కూడా చచ్చాడంటే, దీని మొహం అలాంటి మొహం, దరిద్రం మొహం. ఇలాంటి వాళ్ళు అడిగి పెట్టడం వల్ల నీ కాపురం, నీ కుటుంబం ఏమైపోయింది? అక్కడ పచ్చట కుటుంబము బొగ్గు అయిపోయింది అనేవాళ్ళు లేకపోలేదు కదండి. ఉండరా? ఈ రోజుల్లో అయితే ఉండరా? ఉంటారు. ఏంది చస్తే ఒక్కరు చస్తారు, ఇదేంది మొత్తం చచ్చారు అంటారా? అన్నారు. అది ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నిద్ర లేసి బెత్తలేయంలో అలాగ బయటికి వెళ్తే ఎదురొచ్చేవాడు ఏం చేస్తాడు? ఆ మొహం చూసి, ముండమోహది ఎదురొచ్చింది, ముండమోహది, దీని మొహం దరిద్ర మొహం అంట, ఇది ఎదురొస్తే మనం పోకూడదు అనే వాళ్ళు ఉంటారు కదండి. ఎక్కడికన్నా నీళ్లు తెచ్చుకోవాలన్నా, ఏదన్నా షాపుకి వెళ్ళాలన్నా కానీ ఎంతమంది, ఎవరు ఈ పిల్ల కొత్తగా కనిపిస్తుంది, ఈ పిల్ల ఈ ఎమ్మె అడిగి పెట్టే పాపం నయోమి కాపురం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఇదేగా చెప్తారు. అవునా, మళ్ళీ ఎక్కడికి కూడా ఎందుకు వచ్చిందే అనేవాళ్ళు ఉంటారు అన్నమాట కదా. అలాంటప్పుడు అత్తమ్మ పనికి పోలేదు, వీళ్ళిద్దరు పోషణ ఎలాగా? అప్పుడు అన్నది, అత్తమ్మ మన ఇద్దరం పోషించబడాలి కదా, నువ్వు ఇంట్లో ఉండు, నేను పరిగేరుకొని వస్తాను. పరిగేరుకునేది తెలుసు మీకు? ఆ రోజుల్లో ఏరుకునేది నేను కూడా పోయి. ఏందది? పనమోపులు కడతా ఉంటే వెనక పోయి పరిగేరుకుని అన్నీ బెరుచుకుంటే మళ్ళీ ఆయన వచ్చి బెరుక్కొని పోయేది నా దగ్గర, ఎత్తుకొని వెళ్ళేది. అప్పుడు చిన్నపిల్లకాయలమని మా అమ్మ కూడా పరిగేరుకొని వచ్చి రోకల్లో, అప్పుడు దూలా పిల్లలు కానీ మా వాళ్ళు తాటేకు ఇళ్ళు ఉండేది, ఆ మధ్యలో ఇంటి మధ్య, నట్టింటి మధ్యలో ఒక రోల గుంట పుడిచి పెట్టేవాళ్ళు. ఆ గుంటలు వేసి ఒడ్లు దంచి దంచి మేము నిద్రపోతామంటే లేపే, లే అన్నం తింటూ అనేది. ఆ రోజులు పరిగేరుకునేది. ఏం పరిగేరుకునే దానికి పోతుంది? ఆయన పేరు బోయాజు. ఇతను బంధువు. ఎవరు బంధువు? నయోమి యొక్క వాళ్ళ ఆయన బంధువు. ఆయన నా కుమారి ఎల్లు అన్నదంట. వెళ్ళి ఆమె పనమోపులు దగ్గర ఏరుకుంటుంటే అక్కడ ఉండే కూలోళ్ళు ఎంత ఎన్ని మాటలు ఆడబోసుకుంటారు అక్కడ. ఒక స్త్రీకి ఎదురయ్యా అవమానాలు ఏంది అక్కడ? చెప్పండి, నిజంగా చెప్పండి, ఎలా ఉంటుంది? అప్పుడు పనమోపులు మోసేవాళ్ళు, పని చేసే వాళ్ళందరూ, కూలోళ్ళందరూ ఏం చేస్తారు? వెనక్కి తిరిగి చూసి, ఈ పిల్ల ఎవరు? ఈ పిల్ల అంటారు లేదా? ఈ పిల్ల ఆ ఎమ్మెమ్మే నయోమి కోడలు. ఆ నయోమికి ఇటు జరిగిందంటే అటు జరిగిందంటే వాళ్ళ కుటుంబంలో అడిగి పెడితేనే ఇట్ అయిపోయింది. ఈ పొలాల్లో అడిగి పెడితే ఈ పొలాలు ఏమైపోతాయో అనుకుంటారు లేదా? ఈ శని మొహంది, దరిద్రం మొహంది. అదేగా చెప్తారు. అనుకోనిలే అని చెప్పి అవమానాలకు తలదించింది బిడ్డ, కష్టాలకి తల ఉంచింది బిడ్డ. కన్నీళ్ళైనా, బాధలైనా, అవమానాలైనా ఏదైనా ఎదురవనండి, పోరాటమే. ఏం పోరాటం అదే? నీ దేవుడే నా దేవుడు. అప్పుడున్నా ఈ ద్వారా నిజ దేవుని తెలుసుకున్నాను నేను. ఆగేదే లేదు. ఏందది? యాత్ర. చావా బతికా, చస్తే చస్తా, బతికితే ఇలాగే బతుకుతావు మోసంగా. అప్పుడు ఏం జరిగి ఉంటుంది అది? తర్వాత చదవండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచనాలు. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మ భూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జన్మనద్దకు వచ్చి. ఏ ఆడపిల్ల అయినా, ఏ స్త్రీ అయినా తన తల్లిని తండ్రిని వదిలి రావాలంటే, సొంత ఊరిని వదిలి రావాలంటే ఎవరైనా వస్తారా? అదిగాక ముతుకూరు ఈ దగ్గరలో అయితే పోతాము. ఎక్కడికి వెళ్ళింది? జనం దగ్గరికి, దేశం దగ్గరికి. ఇంకెవరు తెలియదు ఆడ. ఆ ఊరు ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఏం వదిలేసిందంట? ఇజ్రాయెల్ పాస్టర్ గారు అంటుంటాడు అప్పుడప్పుడు, అంటే మా ఇంట్లో పాస్టర్ అమ్మ గారు కూడా ఉన్నారు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నాకేమి లేను ఏమి అనేదిగా. కానీ ఇజ్రాయెల్ పాస్టర్ గారు అప్పుడప్పుడు అంటుంటారు, ఏదన్నా కోపతాపాల మధ్యలో, భార్య మధ్యలో ఏదన్నా గొడవలు వచ్చినప్పుడు పెద్దగా అరుస్తాడు. మళ్ళీ కాసేపు తర్వాత డౌన్ అయిపోయి ఏమంటాడంటే, సరేలే పాస్టర్ గారు, ఆమె ఎక్కడి నుంచో తన తల్లిదండ్రులందరిని వదిలేసి నా కోసం వచ్చేసింది కదా, సరేలే నేనే తగ్గించుకుంటా అని వెళ్ళిపోయి మళ్ళీ ఒకటి అయిపోంటారు సాయంత్రం లేకు. ఎందుకని? ఎక్కడి నుంచో వదిలేసి ఎవరి కోసం వచ్చిందంట? రూతమ్మ గురించి అన్నీ వదిలేసి వచ్చేసింది. అంటే దేవుడున్న చోట కాబట్టి వచ్చింది. మనోళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? దేవుడు లేని వాళ్ళ దగ్గర పోయి పడిపోతారు.
కానీ ఈమె నచ్చింది ఏందో తెలుసా? నిజ దేవుడు ఉంటేనే పడ్డది అక్కడ, నిజవాక్యం ఉంటేనే పడ్డది అక్కడ. అర్థమైందా? మనోళ్ళు అట్ట కాదు, ఎప్పుడెప్పుడు నిజ దాంట్లో ఇచ్చి అబద్ధంలోకి వెళ్ళిపోదామని చూస్తారు. అలాగే ఉన్నారు ఈ రోజు. కానీ ఇక్కడ తర్వాత చదవండి దాన్ని. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నీవు నీ తల్లిదండ్రులని నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరగని జన్మను వద్దకు వచ్చితివి. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నువ్వు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ఎక్కడికి వచ్చిందంట ఆమె? అన్ని వదిలేసి ఏ రెక్కల నీళ్ళలోకి వచ్చింది? యెహోవా రెక్కల నీళ్ళలో సురక్షితంగా ఉండేదానికి దేవుడు తన శ్రమల మార్గాలలో నడిపించింది. ఎందుకో తెలుసా? ఆయన శ్రమలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులను నువ్వు అనుకుంటున్నావు కదా, ఆయన నడిపిస్తూ ఉన్నది ఎక్కడికి తెలుసా? యెహోవా రెక్కల నీడలో నువ్వు సురక్షితంగా ఉండే చోటికి, ఆ శ్రమల మార్గాల్లో నిన్ను నడిపించుకుంటూ వస్తున్నది దేవుడు. దేవుడు ఈరోజు నీకు ఏమి లేకపోయినా, ఈరోజు నిన్ను అందరూ అవమానాలు పాలు చేసినా, నీకంటూ ఈరోజు గడవకపోయినా నీ ఇంట్లో నడిపిస్తూ ఉన్నది దేవుడు. కంపల్సరీ నిన్ను చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? రూతమ్మని ఏం చేశాడంట? యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఆయన నీకు సంపూర్ణమైన యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. అంతా ఆయన నడిపించుకుంటూ ఉన్నది ఎక్కడికంటే దేవునికి దగ్గరగా నడిపించుకుంటున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు మనకి ఎవరు గుర్తుకొస్తారు? ఎవరు గుర్తుకొస్తారు శ్రమలు వచ్చినప్పుడు? అంతేనా? శ్రమలు వచ్చినప్పుడు దేవుడా అంటాం. శ్రమలు రాకపోతే గుర్తురాం కదా. మనకు ఆదివారము దేవుడు గుర్తుకొచ్చేది ఎప్పుడంటే, అయితే ఆదివారం అన్నా రావాలి, లేకపోతే అనారోగ్యం అన్నా రావాలి. అనారోగ్యం వచ్చినప్పుడు మళ్ళా ఏమైపోతాం? ప్రార్థనకి రా, శుక్రవారం మంగళవారం ప్రార్థనకి రా, ఇంకో ప్రార్థనకి రా అంటే నేను రాను అంటారు. ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆయాసం వచ్చేసి గుండె ఆగిపోతుంది. అప్పుడు అమ్మా ముందు బైబిల్ పట్టుకుని వస్తుంది. ముందు బైబిల్ పట్టుకుని వస్తారు. ఎక్కడికే? ఇప్పుడు నేను ముందు రెడీగా ఉన్నా. ఎక్కడికి? ప్రార్థనకి. ఏదన్నా వస్తేనే. అదే మరి అదే పరిస్థితి. ఓకే, ఇప్పుడు రూతుకి ఎక్కడికి నడిపించాడు? శ్రమలు అనుకుందామి. నేను శ్రమల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, నా బ్రతుకు కన్నీళ్ళమయమే అనుకుంది. కానీ దేవుడు ఏం చేసేసాడు తెలుసా? ఏ పొలంలోకైతే పోయి పరిగెరుకుందో ఆ పొలానికి యజమానురాలను చేశాడు దేవుడు. అంతేకాకుండా ఆమె ద్వారా క్రీస్తు వంశవాళిలోనికి వచ్చేదానికి రూతు చరిత్ర కూడా గ్రంథంలో రాసి పెట్టాడు. ఏంది ఇది కారణం అంటే, దేవుడి కోసము నువ్వు నడుము కట్టుకుంటే, దేవుని కోసము శ్రమలలో అయినా కష్టాల్లో అయినా కన్నీళ్ళు అయినా దేవుని కోసం బతికేదానికి నువ్వు సిద్ధపడితే ఇదే జరుగుతుంది. ఓకేనా? చిన్న విషయం చెప్పుకొని ముగిచ్చేస్తాం. మోషే దగ్గర కూడా మోషే ఎలా ఆశ్రయించాడో నిర్గమకాండం 15:23 వచ్చిన ఒకసారి చదవండి. నిర్గమకాండం 15:23 ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచేటప్పుడు వాళ్ళకి నీళ్లు లేవు. మారా నీళ్లు చేదైనవి. అక్కడ ఒక నీళ్లు కనిపిస్తే ఆ నీళ్లు దగ్గరికి వెళ్తే మారా నీళ్లు అంటాయి. మారా అంటే చేదు నీళ్లు. తాగలేకపోయి అందువలన దానికి మారా అని పేరు. పుట్టినోట్లో చేదు పేరు కలిగిను. ప్రజలు మేమేం త్రాగుదామని మోసే మీద సనుక్కొనగా అతడు యెహోవాకు మొరపెట్టును. ఇక్కడ గమనించండి, ఇన్ని లక్షల మంది ప్రజలకి నీళ్ళు ఇవ్వాలంటే ఒక సేవకుడు ఇవ్వగలుగుతాడా? సేవకుడు కూడా ఎవరు? మనిషే. వీళ్ళకి దాహం వేసినట్టు ఆయనకు కూడా ఏం వేసి ఉండాలడా? దాహం వేస్తుంది. మరి ఆయన అనలేదు కదా. వీళ్ళందరూ పోయి మోసే మీద సనుక్కున్నారు. సనుక్కోగానే ఆయన ఎవరన్నా ఆశ్రయించాడు? మోసే. శ్రమ వచ్చంగానే ఆపద రాగానే ఎవరిని ఆశ్రయించాడు? యెహోవాకు మొరపెట్టగా అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములైను. అక్కడ ఉన్న వారికి కట్టడను
దేవుణ్ణి ఆశ్రయించు, నీ చేదు బతుకు మధురంగా మార్చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు కదా, నా మనసులో చేదే, నా హృదయంలో చేదే, నేనంతా చేదే అందరికంటే అర్థమైందే, నా జీవితము మధురంగా లేదు, నేను చేదు బతుకు, నాది నా బతుకు కష్టాలే, నా బతుకు కన్నీళ్ళే, నా బతుకులో ఆనందం లేదు అని నిన్ను నువ్వు కుంగ తీసుకుంటున్నావు కదా. ఆ చేదు బ్రతుకుని నా ప్రభు మధురంగా మారుస్తాడు, నీలో మధురమును మళ్ళా కలిగిస్తాడు. దేవుడిని ఆశ్రయిస్తే, మోషేకి అది జరిగింది. దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎవరు శ్రమలలో అంటే, ఒకసారి 40వ కీర్తన 17వ వచనం ఫాస్ట్ చదవండి, వెళ్ళిపోదామా, ఆపేస్తున్నాను. 40వ అధ్యాయం కీర్తనల గ్రంథం 40, శ్రమలలో నన్ను 15 కదన్నా, నన్ను చూచి 17. నేను శ్రమల పాలై దీనుడనై, దావీదు గారు అంటున్నాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకునిచున్నాడు. చాలు. శ్రమలలో మనకి ఏమొస్తుంది తెలుసా, ఏ క్వాలిటీ వస్తుంది తెలుసా, ఏ లక్షణం మనకు వస్తుంది అంటే, శ్రమలలో నడిచిన వాళ్ళు ఏమైపోతారంట, దీనులు. ఏమవుతారు? దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిదే. శ్రమలలో మనం నడిస్తే ఏమైపోవాలంట, దీనులుగా ఉంటాము. దీనులకి ఏంది లాభం? యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. దీనులు అయితే ఏంటి? దీనులు అయితే ఏంటి? మనకు ప్రయోజనం ఏంటి? దీనులు శ్రమలుగా ఉండి, శ్రమలు మనకేమిస్తాయి? దీనత్వాన్ని ఇస్తాయి. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలముల్లో నుంచును. అది అప్పుడు ఆయన దీనులను ఉన్నత స్థలముల మీద ఉంచును. దుఃఖపడే వారిని క్షేమమునకు లేవనెత్తును. దుఃఖపడే వారిని ఏం చేస్తంట? క్షేమమునకు లేవనెత్తును. ఇప్పుడు చెప్పండి, దీనులుగా మనం మారాలంటే మనకు రావాల్సింది ఏంది? శ్రమలు. నువ్వేమనుకుంటున్నావు? బా ఈ శ్రమలు ఎంతకాలము, అబ్బా ఈ కష్టాలు ఎంతకాలము, నన్ను విడిచిపెట్టలేదు ఈ బాధలు అని నువ్వు అనుకుంటున్నావు కదా. కానీ ఆ శ్రమలలో నీకు నేర్పించే దేవుడు ఏం తెలుసా? ఆయన అంటాడు, క్రీస్తు ప్రభుల వారు, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడిని. అర్థమైందా? ఇప్పుడు దావీదు గారు అన్నాడు, నేను శ్రమల పాలయ్యి దీనుడనైతిని. కష్టాలు వస్తేనే, ఆ అనుభవాల్లో నడిస్తేనే ఆ బాధలు అంటే ఏందో తెలుస్తాయి, కన్నీళ్ళ ఇలువ తెలుస్తుంది, కష్టపడే వాళ్ళ ఇలువ మనకి అర్థమవుతుంది. పేదలు ఏ విధమైన పరిస్థితుల్లో ఉంటారో మనకు తెలియాలంటే ముందు మనం అనిపించింది. అందుకనే యేసు ప్రభు, క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, మనుషుల బాధలు ఎలా ఉంటాయో ఆయనకి తెలుసు, కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు, రక్త మాంసాల్లో ఉన్నటువంటి అవమానాలు ఎలా ఉంటాయో తెలుసు, నొప్పి ఎలా ఉంటుందో తెలుసు, గాయపడితే ఎలా ఉంటుందో తెలుసు. అందుకనే మనకు ఆయనకి సంబంధం ఉండాలనే రక్త మాంసాలకి రావడం జరిగింది. మనకు ఆయనకి ఉంది, సంబంధం ఉంది. మనకంటే ముందు ఆయన శ్రమలు, కన్నీళ్ళు, బాధలు, వాటి ఇలువలన్నిటిని ఆ ఒక రాజుగా, ఒక అధికారిగా, ఒక అధిపతిగా ఆయన మనల్ని ఏలుకోవాలంటే మన బాధలన్నీ ఆయనకి తెలిసి ఉండాలి. కాబట్టి ఆయన అనుభవించాడు. మన బాధలన్నీ ఆయనకి తెలుసు. కష్టం అంటే ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు. రక్త మాంసాలు ఇలువ ఏదో ఆయన మనం పాడుకున్నట్టు ఆ పాటలో ఒకరు పాడుతుంటారు. ఏందదే? ఏదో పాట ఉందబ్బా, ఏం పాట అది? రాతి బొమ్మల్లోన కొలువైన దేవుడు అంట. రక్తబంధం విలువ నీకేం తెలుసు? తెలీదా? ఆత్మకు కూడా తెలియదు రక్తబంధం విలువ. రక్తబంధం విలువ తెలుసుకున్నవాడు ఒకే ఒకడు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకి తెలుసు నీ రక్త బాంధత్వం ఉంది ఆయనకి. ఆ రక్త బంధం ఉంది కాబట్టే నిన్ను అర్థం చేసుకోగలిగిన వాడు ఆయన ఒక్కడే, నిన్ను ఆదరించగలిగిన వాడు ఆయన ఒక్కడే, నీకు సమీపంగా ఉన్నవాడు ఆయన ఒక్కడే. యుగ సమాప్తి పరంత వరకు సదాకాలం
నేనున్నాను, భయపడబాకండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడతారో అక్కడ వాళ్ళ మధ్యలో నేనున్నానని చెప్పేసి. అందుకని రాతి బొమ్మల్లో ఉన్న వాళ్ళు కానీ, ఆత్మలుగా ఉండవాళ్ళు కానీ రక్తబంధం విలువ, రక్తం విలువ తెలియదు. యేసుక్రీస్తు ప్రభువుకు ఒక్కడికే తెలుసు. ఆయన ఒక్కడే మనం అర్థం చేసుకోగలడు. ఎవరు అర్థం చేసుకోగలడు మనల్ని అంటే, ఏ బాధ లేనోడు, కష్టం ఏంది తెలియదు, ఈ లోకానికి రాని వాడికి అర్థం కాదు. ఈ లోకంలోకి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకంలో అడిగిపెట్టి మన రక్త మాంసాల్లోకి వచ్చింది క్రీస్తు ప్రభు. కాబట్టే ఆయన నీకంటే ముందు ఆ శ్రమను అనుభవించాడు గనక శ్రమలో పడే వాళ్ళకి ఆయన మార్గాన్ని చూపించేవాడిగా ఉన్నాడు. రాతి బొమ్మల్లో ఎత్తుక్కోండి పోయి, లేకపోతే ఆత్మల్లో ఎత్తుక్కోండి. ఆత్మలకు తెలుస్తాయా రక్తబంధం విలువ? తెలియదు. రక్తబంధం విలువ యేసుక్రీస్తు ప్రభువుకు ఒక్కడికే తెలుసు. అందుకని నేను ప్రేమిస్తున్నాడు. అందుకని ఆయన ప్రేమ గురించి రాయబడ్డది. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ మీకు అర్థం అవ్వాలంటే దాని లోతు, దాని ఎత్తు, దాని ఎడలపు మీకు తెలియదనేసాడు. అంతే. అంత ప్రేమించాడు కాబట్టి నీ దగ్గరికి సమీపంగా వచ్చాడు. ఎవరన్నా వచ్చాడు నేను కాపాడేదానికే? ఎవరన్నా నువ్వు నశించిపోతుంటే నిన్ను ఎలా కాపాడుకోవాలో అని తెలియనోడికి బాగా నువ్వు దేవుడు అంటావు. కాబట్టి ఇది కొరకే క్రీస్తు ప్రభుల వారు మనకి సంబంధించినోడుగా ఉన్నాడు. అందుకని క్రీస్తే సన్నరుడు అని పెట్టాడు ఆయనకి. ఎందుకు తెలుసా? మీకు సంబంధం ఉంది, ఆయనకి మీకు సంబంధం ఉంది, పరలోకానికి ఆయనకి సంబంధం ఉంది. మధ్యవర్తి ఏంది? మధ్యవర్తి అంటే మనకు ఆయనకి సంబంధం ఉంది, పరలోకానికి ఆయన ఏటాకు మధ్యలో ఆయన మధ్యవర్తి. అంటే ఈ రెండిట్లు కలిపి ఆయన ఉన్నాడు కాబట్టి మధ్యవర్తి అన్నారు ఆయన. అంతే. మధ్యవర్తి అంటే చిన్న అయిపోయాడు, పెద్ద అయిపోయాడు అని కాదు. మనకు పరలోకానికి, ఆయనకి పరలోకానికి ఉంది కాబట్టి ఈ రెండిటిని కనెక్షన్ చేసేవాడు ప్రభు. అందుకొరకే రాయబడ్డది క్రీస్తు యేసు నరుడు అంటే నీ రక్తబంధం విలువ ఆయనకు తెలుసు. నెక్స్ట్ వచ్చి పరలోకం విలువ ఆయనకి తెలుసు. ఈ రెండిట్ల మధ్యలో ఆయన ఉంటేనే మనం అక్కడికి చేరేది. లేకపోతే నీ బతుకు దివాలా తీయటమే. ఎందుకు వచ్చాడు ఆయన అంటున్నారు చాలా మంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు దీనుల్ని ఆయన ఏం చేస్తాడు? లేవనెత్తుతాడా? దీనుల్ని ఉన్నత స్థలముల మీద ఉంచి క్షేమాన్ని కలిగజేసేవాడు దేవుడు. ఇప్పుడు దీనత్వం మనకి రావాలంటే శ్రమలలో నడవాలి. అర్థమైందా? ఓకేనా? ఓకే. చిన్న